మించి ఎట్లా అయిపోయిందంటే నేను ఏది చేసినా చెల్లుతుంది అనే అహంకారం వచ్చింది. అది జనాలకు నచ్చట్లేదు, నాకు నచ్చట్లేదు, మీకు నచ్చట్లేదు, ఎవరికీ నచ్చట్లేదు. అది తగ్గించుకుంటే అన్న మళ్ళీ కంబ్యాక్ ఇస్తానని నేను అనుకుంటున్నాను. అది కాకుండా నాకు ఇష్టం వచ్చి నేను మాట్లాడదా, నాకు పెద్ద ఛానల్ ఉంది, నేను యూట్యూబర్ని, పెద్ద యూట్యూబర్ని, నేను ఏం చేసినా నడుస్తుంది అంటే కాని పని. మీరు చూడొచ్చు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్సే సీఎంలే మారిపోతున్నారు అన్న. ఎక్కడి నుంచి ఎక్కడ రేంజ్, ఒక ఎలక్షన్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ అహంకారం పెరిగింది. పదజాలం వాడారంటే ఎమ్మెల్యేలు ఎంపీలే ఓడిపోతున్నారు. మనం ఒక యూట్యూబ్ మీద ఇన్కమ్ మీద బతికే జనాలం మనం ఎట్లా ఉండాలి, జనాలతో ఎంత మమేకమై ఉండాలి. అది తిరిగిపోయి నువ్వు బత్తాయిలు అంటావు, జనాలు తిడతావు, హిందూ దేవతలు తిడతావు. ఏం హిందువులు అందరూ అమాయకులా, ఏం చేసినా చూస్తారా అని సబ్స్క్రైబ్ కొడతారు, రిపోర్ట్లు కొడతారు పక్క. మళ్ళీ ఇప్పుడు వినాయకుడి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను 2026లో ఒక్కొక్కరికి నిద్రపోనీయకుండా చేస్తాను. ఆయన హిందూ అనే ఒక ముసుగులో ఉండి, ఆయన ధైర్యం ఏంటి అసలు? హిందూ అనే ముసుగులో ఉండి ఇప్పుడు నేను ఇస్లామిక్ దేవుడిని నమ్ముతాను, అల్లా నమ్ముతానని చెప్తా. అట్లా నేను అల్లా దేవుడే కాదు ఆయన అది నేను ఇదే అంటే జనాలు నమ్ముతారా? నేను ఒక ఇస్లామిక్ అన్నప్పుడు నిజంగా నేను మసీద్కి వెళ్ళాలి, లేదా దేవుడిని నమ్మాలి, ఆ దేవుడిని కించపరచకూడదు, అంతే కదా. నేను ఒక క్రిస్టియన్ అనుకోండి, సపోజ్ యేసు ప్రభునే తిడితే నేను క్రిస్టియన్ అని చెప్పి యేసు ప్రభుని తిడితే నాకు ఎక్కడ విలువ ఉంటుంది? నేను ఎక్కడ క్రిస్టియన్ అవుతా?